తెలంగాణలో ప్రజాస్వామ్యం అనే అంశం పైన మనం ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాం. దీన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఇటండి ఇక్కడ సీటింగ్ రండి బ్రదర్ ఇటండి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకొని ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. మొదటి నుంచి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా మేము జాతీయవాద భావజాలంతో జాతీయవాదాన్ని జనంలోకి తీసుకుపోవడం, మీడియాలో తీసుకుపోవడం, మీడియాలో ఉండే జాతీయవాదుల్ని ఐక్యం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. అట్లని మేము తెలంగాణ ఉద్యమంలో లేమని కాదు. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరికంటే 1000% ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టుల మేము తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. బహుశా ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరిది హైదరాబాద్ లోనే చుట్టుపక్కల కేసులు అయి ఉండొచ్చు. కానీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి మేము కర్ణాటకలో ఇప్పటి ఏఐసిసి అధ్యక్షులు, అప్పుడు కేంద్ర మంత్రివర్యులు వారిని నిలదీసి తెలంగాణ ఎందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అని చెప్పి నిలదీసి కొట్లాడినటువంటి సంఘం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. సార్ కలిసి సార్ రండి. లేదు నేను కంటిన్యూ సార్ కూర్చో. అట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రావడానికి కాదు, తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ రావడానికి కూడా నాలాంటి జర్నలిస్టులమే కారణం, మేము కారణం దానికి. ఇలా గొప్పగా మేము తెలంగాణ వదలమని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు బహుశా అప్పుడు అడవుల్లో ఉన్న అన్నలకు ఉత్తరాలు చిట్టీలు అందించుకుంటాను ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఆ చిట్టీలు అందించే కార్యక్రమానికి భద్రంగా లేకుండా తెలంగాణ ముసుకేసుకున్నటువంటి నాయకులు, తెలంగాణ ఉద్యమం ముసుకేసుకున్నటువంటి నాయకులు ఇప్పుడు కొంతమంది చెప్తున్నటువంటి జర్నలిస్టులు. కాబట్టి తెలంగాణ అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడినటువంటి ఒక పోరాటం తెలంగాణ. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం ఉండాలంటే ఏం చేయాలి? నాటికి ముందు మైక్ పట్టుకొని కొందరు మాట్లాడుతూ ఉంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ తెలంగాణలో అందరికీ ఉంటుందా? తెలంగాణలో కొందరికే ఉంటుందా? తెలంగాణకి ఏమన్నా చుట్టూ ముళ్ళ కంచెలు వేసుకున్నామా మనం? తెలంగాణ ఏమన్నా భారతదేశంలో లేకుండా వేరే ప్రాంతంలో ఏమన్నా ఉన్నదా? తెలంగాణలోకి ఎవరైనా రావాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అనుమతితో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఎందుకు తెలంగాణలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు లేదా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు సమయం తీసుకుంటా. కొన్ని చాలా విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రేపు సర్ అనేటువంటి ఒక కార్యక్రమం కూడా మనం రాబోతా ఉన్నది మన దగ్గర. దాని ఉద్దేశం ఏంటి? వాస్తవమైనటువంటి ఓటర్లను ఓటర్ల జాబితాలో ఉంచాలా, వాస్తవం కానటువంటి ఎవరైనా ఓటర్లు ఉంటే వాళ్ళని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలా. దీని దగ్గర కొట్లాడుతున్నది తప్పు అంటున్నారు. సరే, తప్ప రైట్ అనేది వదిలేదానికి వచ్చేది. తెలంగాణలో మన హైదరాబాద్ లో మన పాత బస్తీలో ఆధార్ కార్డు సృష్టించుకున్నటువంటి రోహింగ్యాలకు అనుమతి ఉంటుంది, కానీ ఆధార్ కార్డు సృష్టించుకొని ఓటర్ లిస్ట్ లో ఓటర్ రాయించుకొని ఇక్కడ ప్రజలను దోపిడీ చేసి ఇక్కడ ప్రజలపైన దౌర్జన్యం చేసేటువంటి రోహింగ్యాలకు ఇక్కడ అనుమతి ఉంటుంది. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కానీ పక్క రాష్ట్రంలో లేకపోతే ఇతర రాష్ట్రంలో వచ్చి ఇక్కడ మాట్లాడతామంటే ఎందుకు ఇబ్బంది కలుగుతా ఉన్నది? ఎందుకు నొప్పి కలుగుతా ఉన్నది? ఎందుకని చెప్పి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారనే దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజాస్వామ్యం అంటే తెలంగాణలో ఉండే లేదా భారతదేశంలో ఉండే
రాజ్యాంగం భారతదేశం అంతా ఒకటే, రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి హక్కులు అన్ని కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడితే భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా వర్తిస్తుంది. మరి రాజ్యాంగాన్ని రోజు చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకుడు, ఆ నాయకుడి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. మరి ఆయననేమో రోజు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడనేమో రాజ్యాంగానికి తూట్లు పరుస్తుంది ఆ ప్రభుత్వం. భావ ప్రకటన స్వేచ్ఛకు బద్దలు కొడుతుంది, సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వదు. అది పోను ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరయ్యే జాగిరి ఎట్టొస్తావో చూస్తా అంటారు. ఏంటిది అంటే నీవు నీ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని కేవలం షో అప్ చేస్తా ఉన్నావు తప్ప రాజ్యాంగంలో ఉండబడేటువంటి విధానాల్ని, రాజ్యాంగంలో ఉండబడేటువంటి అంశాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు కానీ నీ పార్టీ కానీ నీ పార్టీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు అనేది స్పష్టమైతా ఉంది. తర్వాత ఇంకొక పార్టీ ఉన్నది, 2.5 సంవత్సరాల అధికారానికి దూరం అయితే తెలంగాణను కాలబెట్టమని చెప్తున్నారు, రైలు పట్టాలు పీకేయమని చెప్తున్నారు, ఆ సింగరేణి భవన్ని కాలబెట్టుందని చెప్తున్నారు. డబ్బుల కోసం, ఇంట్లో స్పష్టంగా చెప్పాలి, డబ్బుల కోసం అవసరమైతే కాలబెట్టండి, డబ్బులు ఎట్లా రావస్తామని చెప్పి ప్రజల్ని రెచ్చగొడుతున్నటువంటి పని కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే ఈ రెండు, మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పుకునేటోడు ఒకడు, మేమే తెలంగాణ ఇచ్చినామని చెప్పేటోడు ఒకడు. ఇంట్లో ప్రజల భాగస్వామ్యం లేనట్టే, ఇంకా ఇబ్బంది లేదు, వాడి ఇచ్చిండు వీడు తెచ్చుకున్నాడు. ఈ మాటలు చెప్తున్నటువంటి ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని చెప్పి ఈ రెండు స్టేట్మెంట్ల ద్వారా రుజువైంది. కాబట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసం, తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండడం కోసం ఇవాళ ఒక ప్రయత్నం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ చేస్తా ఉన్నది. కొందరు మాట్లాడుతున్నారు, మాట అంటే మతోన్మాదం అంటారు, భారత్ మాతాకి జై అంటే మతోన్మాదం అంటారు, వందే మాత్రం అంటే మతోన్మాదం అంటారు, అయి భారతదేశం మనది రా బాబు అంటే మతోన్మాదం అంటారు. కానీ వాళ్ళు మాత్రం కులోన్మాదాన్ని, ప్రాంతీయోన్మాదాన్ని, ఇతరత్ర ఉన్మాదాలను అన్నింటినీ రెచ్చగొట్టి సమాజంలో శాంతి లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతున్నది. దీన్ని మనం ఒక కంట కనిపెట్టాలా, వాళ్ళ ఉచ్చులో మనం పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక భావన, ఒక అంశాన్ని కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంశం లేదు, దాంట్లో పండ్ల ఉచ్చులో పడద్దు అంటే మాట్లాడుకోకుండా ఊకమ్మని కాదు. బహుశా నేను మాట్లాడుతుంటే మీ అందరికి అర్థమైంది, ఏ ఒక్కరి పేరు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పేరు తీసుకుంటే వానికి బలం వస్తుంది. మనం ఎవరి పేరైనా ఉచ్చరిస్తే ఆ పేరుకు బలం వస్తుంది, ప్రచారం వస్తుంది, వాడు కూడా అదే కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటివి కాకుండా ఖచ్చితమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినేమో తెలంగాణ జర్నలిస్టులుగా, అప్పుడు తెలంగాణ జర్నలిస్టులుగా అన్ని వర్గాల వారిని ఏకం చేసినాం. నా వేదిక మీద గద్దరు, విమలక్క, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, ఇట్లా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒకటి చేసినటువంటి ఘనత, అనే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఘనత తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ది. ఈ రోజు పుష్కర కాలం తర్వాత ఇలా మళ్ళీ తెలంగాణ గుండెకు, తెలంగాణ హృదయానికి కొందరు గాయం చేస్తా ఉన్నారు. తెలంగాణ అనేటువంటి మాటని ఒక సంకుచిత భావంతో చూస్తా ఉన్నారు. తెలంగాణ అనేటువంటి పదాన్ని కొందరు మాత్రమే ఉచ్చరించాలా, మిగతా వాళ్ళు ఉచ్చరించడానికి వీల్లేదు అనేటువంటి ఫాత్వాలు జారీ చేస్తా ఉన్నారు. వీటి వెనుక మళ్ళీ ఒకసారి గందరగోళం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గా మేము గ్రహించినాము. కాబట్టి ఈ కుట్రను భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజానీకానికి నిజాలను బద్దలు కొట్టి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టుకొని మొత్తం మన భావాలతో కలిగినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒకసారి మాట్లాడుకుందామని చెప్పి ఒక ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నంలో దాదాపుగా మనం పిలిచిన వాళ్ళలో 90% పైగా అందరూ వచ్చిండ్రు, ఇంకా కొందరు దారిలో ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ఈ అంశాన్ని తెలంగాణ మీ అయ్యే జాగిరా అని చెప్పి ఒక ఆయన అన్నారు, కాదు మా అయ్యే జాగిరా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం, తెలంగాణ ఎవ్వనయ్యే జాగిరు కాదు, తెలంగాణ ప్రజల జాగీరు. తెలంగాణలో ఇలా కొట్లాడనటువంటి వ్యక్తి లేనే లేడు, తెలంగాణ కోసం కొట్లాడనటువంటి వ్యక్తి లేనే లేడు తెలంగాణలో. అది ఎవరైనా ఉన్నారంటే వాడు ఎంఐఎం వాడు, వాడు సిపిఎం పార్టీ వాడు. వాళ్ళిద్దరిని సంకల పెట్టుకొని, ఆ ఎంఐఎం వాడిని, ఆ సిపిఎం పార్టీని సంకల పెట్టుకొని ఇలా తెలంగాణ గురించి
మాట్లాడుతున్నటువంటి మూర్ఖులకు ఏం సమాధానిస్తాం? ఈ మాట తెలంగాణలో ఉద్యమం ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమకారుడు అన్నది నేనంలే. 2012లో తెలంగాణ జర్నలిస్టులను స్థాపించిన తర్వాత నేను బెంగళూరులో మల్లికార్జున ఖర్గే కేంద్ర మంత్రిని ఘెరావు చేస్తే అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దాదాపు 12 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో వచ్చి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసినప్పుడు అక్కడ ఎస్ఐ అన్న మాట ఏంటంటే, సార్ వీళ్ళది సంతకాలు పెట్టేయండి అంటే, మనకు సంతకాలు ఎందుకు సార్ వదిలేయండి అని చెప్తే, అదో కానిస్టేబుల్ అన్న సంతకాలు పెట్టండి, మీరు ఇది రికార్డ్ అవుతుంది, ఎందుకంటే రేపు మీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఒక ఉద్యమకారులు ఇక్కడ గుర్తింపు వస్తుంది, మీకు ఈ రికార్డు ఉంటుంది మీరు అన్నప్పుడు అక్కడ ఎస్ఐ అన్నారు, పిచ్చోడా తెలంగాణలో పుట్టిన బిడ్డ కింద నుంచి పాడ మీద ఉన్న శోధం దాకా ప్రతి ఒక్కరు తెలంగాణ కోసమే కొట్లాడుతున్నారు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారుడు కానుడు ఎవరు లీడర్ బాబు అని చెప్పింది. అంటే అర్థం చేసుకోండి, మీరు తెలంగాణలో ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు ముగ్గురు, ఇద్దరు కూడా కాదు ముగ్గురు అని చెప్తా ఉన్నా. ఎందుకంటా ఉన్నా అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ తీర్మానం చేయలేదు ఏఐసిసిలో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఏఐసిసిలో తీర్మానం చేయలేదు. కనీసం ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానం చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం, అప్పుడు కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా తెలంగాణ కోసం తీర్మానం చేయలేదు. తీర్మానం చేసినటువంటి పార్టీ అయితే జాతీయ స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటాం కదా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీర్మానం చేసి తెలంగాణతో ముక్తఖండంగా ఆంధ్రాలో, కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కావాలనేటువంటి డిమాండ్ పెట్టింది. బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీర్మానాలు చేసి తెలంగాణ కోసం కొట్లాడింది. కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయలే. సిపిఎం పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మేము విశాలాంధ్రం కోరుకుంటున్నాం, తెలంగాణ మాకు వద్దని చెప్పింది. ఎంఐఎం పార్టీ తెలంగాణ వద్దన్నది, తెలంగాణ వస్తే ఇక్కడ బీజేపీ బలపడుతుంది, హిందుత్వ శక్తులు బలపడతాయి కాబట్టి మేము తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ వద్దని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పార్టీలు 3 ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు. మరి ఇలా ఆ ముగ్గురిని సంకలనం పెట్టుకొని, ఆ ముగ్గురిని ముందర కూర్చొని పెట్టుకొని ఇలా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎలా తెలంగాణ అంటే మాదే, మేమే తెలంగాణ కోసం మాట్లాడినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఆయన గొంతెత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు, నేను వామపక్షవాదిని, నేను కమ్యూనిస్టును అని చెప్పి ఇలా గుర్తొచ్చింది ఆయన. ఏది కేసులు అయిన తర్వాత. అంతకుముందు కమ్యూనిస్టులు అని చెప్పిండు, అంతకుముందు కమ్యూనిజమే లేదన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం నాశనం అయిపోతుందని చెప్పి వీడియోలో చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా కేసులు అయినాయి అనగానే నేను కమ్యూనిస్ట్నే, కమ్యూనిస్ట్ భావజాలం నాది అని చెప్పి మిగతా మందిని వెనకేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ మేధావి ఏనాడైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందా? తెలంగాణకు అనుకూలంగా ఏ ఉద్యమంలోనే ఉన్నాడా? ఏ ఉద్యమంలో కనిపించిందా? ఆయన అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి 10 ఏనాడైనా తెలంగాణ అంశాలను ప్రజలకు చూపించిందా? ఇది జరగాల్సినటువంటి చర్చ, ఇది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఆయన ముందర పెట్టుకొని మిగతా ఈ కోతిమూకంతా కూడా చిల్లర ఆడుకునే బ్యాచ్ ఇదంతా. ఈ బ్యాచ్ అంతా ఇలా తెలంగాణను మళ్ళీ ఒక విధ్వంసం వైపు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ సంపాదించుకున్నటువంటి తెలంగాణను, కొట్లాడి మనం సాధించుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ భూమి పుత్రులుగా, తెలంగాణ కోసం కళ్ళగన్న వారిగా, తెలంగాణ కోసం కొట్లాడిన వారిగా, ఈ తెలంగాణను భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా మనం ఈ తెలంగాణను కాపాడుకునేటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఈ అంశాన్ని తీసుకుంది. ఈ అంశాన్ని బహుశా కాకతీయాలంగానే మేము ఇక్కడ తీసుకున్న సిట్టు చెప్పిండు, అన్న ఇట్లా మాట్లాడదామని చెప్పి రాత్రే చెప్తే సరే దీన్ని నిర్వహిద్దామని చెప్పి నిర్వహించడం. కానీ దీనికి నేను ఒక స్పష్టమైనటువంటి ఒక ఎంకార్డు కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఈ సమావేశాన్ని అన్ని ఉమ్మడి జిల్లాలలో పెడతాం. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ప్రజాస్వామ్యం ఉంటే ఎట్లా ఉండాలి తెలంగాణ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం అన్ని ఉమ్మడి జిల్లాలలో కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపు నుంచి కలిసి వచ్చేటువంటి మళ్ళీ అందరి సంఘాలతో కలిసి మరొకసారి మేము ఈ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా పోరాటాలు చేసినటువంటి మురళీ మనోహర్ గారు ఉన్నారు. వారు ఏబీవీపీలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ లెక్చరర్లందరినీ ఒక్కటి చేసి తెలంగాణ లెక్చరర్ల ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఏబీవీపీలో ఉంటూ ఒక పెద్ద గర్జన ఏర్పాటు చేసి ఇక్కడ లక్షలాది మందితోటి తెలంగాణ అనేటువంటి అంశాన్ని విద్యార్థుల లోకానికి తెలియజేయడం కోసం పనిచేసినటువంటి మహానుభావులు
మురళీ మనోహర్ గారు ఉన్నారు. అట్నే చాలా మంది నాయకులు ఇక్కడ అంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మనం బలంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ పేరుతోటి జై తెలంగాణ అని మనము అంటాం, జై తెలంగాణ అని ఇంకోటి అంటాడు. కానీ జై తెలంగాణ అని నినాదం వెనుక ఎవరి దగ్గర స్వచ్ఛత ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఏదైతే అటవీ ప్రాంతాల నుంచి మాయమైపోయినటువంటి నక్సలైట్లు అటవీ ప్రాంతాలు వదిలి ప్రజల చేత చీత్కరించబడి తుపాకుల్ని వదిలేసి మరి ఈ నాగరిక ప్రపంచంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోలేదు. వాళ్ళు తిరిగి మళ్ళొక్కసారి ఈ సమాజంలో అల్లకల్లోలాన్ని గందరగోళాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని వెనుక ఎన్నికల కుట్ర కూడా దాగి ఉన్నదనేటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఆ వైపున మనం ప్రయత్నం చేయాలా. మరొకసారి జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. జాతీయవాదం అనేటువంటి ఏకైక దృక్పథంతో మొత్తం భారతదేశం అంతా కలిసి ఉండాలనేటువంటి ఏకైక దృక్పథంతో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ తెలంగాణను తీసుకొచ్చి భారతదేశంలో విలీనం చేసిండు. కాబట్టి జాతీయవాదానికి తెలంగాణ వాదానికి ముడిపడి విడదీయరానటువంటి ఒక ఆత్మీయ సంబంధం ఉన్నది. కాబట్టి తెలంగాణ వాదులుగా మనం ఒకసారి తెలంగాణను కాపాడుకుంటూ తెలంగాణను రక్షించుకుంటూ మరొకసారి జాతీయవాదాన్ని తెలంగాణలో విస్తృతపరిచేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు బింగి స్వామి గారికి మిగతా పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ.